హాయ్ అండి అందరికీ. ఇది అందరికీ యూజ్‌ఫుల్ వీడియో అన్నమాట. ఫ్రిడ్జ్‌కు సంబంధించిన వీడియో. ఫ్రిడ్జ్ పేలేదానికి గల కారణాలు అయితే నేను మొన్న న్యూస్‌లో చూశాను. 2 ఇల్లు అలా జరిగాయన్నమాట. ఫ్రిడ్జ్ పేలిపోవడం అనేది జరిగింది. అలా జరగకుండా ఉండాలంటే మన చేతుల్లోనే ఉందన్నమాట. మనంతట మనమే ఆ విధంగా తెలియకుండా కొన్ని అలా చేస్తూ ఉంటాము. నాకు కొన్ని విషయాలు తెలుసుకున్నాను కాబట్టి ఈ వీడియో ద్వారా షేర్ చేసున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఫ్రిడ్జ్ వంట రూమ్‌లోనే ఉండాలని రూల్ ఎక్కడా లేదన్నమాట. ఏ వాస్తు చెప్పదు వంట రూమ్‌లోనే ఉండాలని. స్పేస్ ఎక్కువగా ఉంటే వంట రూమ్‌లోనే పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్‌కంటూ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. కిచెన్ పెద్దగా ఉంటే వంట రూమ్‌లోనే పెట్టుకుంటాము. లేదు స్పేస్ లేదు ఇంకా ఇరుగ్గా ఉంది ఇల్లు. నాకైతే చిన్నగా ఉంది కాబట్టి స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి నేనైతే హాల్‌లో పెట్టుకున్నాను. మెయిన్ అలా పేలకుండా ఉండడానికి మనం దానికి గాలి ఎక్కువగా రావాలన్నమాట. గ్యాప్ ఉండాలన్నమాట. కనీసం విండోర్ అన్నా లేదా ఏదైనా స్పేస్ అన్నా ఉండాలన్నమాట. నేనైతే నా కిచెన్‌లో ఇంకా వీటికే సరిపోతుంది కాబట్టి స్పేస్ తక్కువగా అన్నమాట. ఫ్రిడ్జ్ పెట్టి చూసాము. దీనికన్నా ఇంకా ఇటుకరాళ్ళు గాని పెట్టాల్సొచ్చింది. ఇంక అప్పుడైతే ఇక్కడ వరకు వచ్చేసేదన్నమాట ఫ్రిడ్జ్ అనేది. అందువల్ల మాకు కొంచెం ఇరుకుగా అనిపిచ్చి ఇంకా అప్పటికప్పుడే మార్చేసామనమాట. తెచ్చిన రెండో రోజే 2 రోజులు పెట్టుకున్నాము. అండ్ వంట రూమ్ వెళ్ళడానికి, రావడానికి అండ్ అది ఎక్కువగా హీట్ వచ్చేసేదనమాట ఫ్రిడ్జ్. చూసి గమనిచ్చి ఇంక అక్కడైతే పెట్టకుండా మేము ఇక్కడ బయట హాల్‌లో పెట్టామనమాట. మాకు ఇంకా ప్లేస్ అయితే ఉంది గదా హాల్‌లో. ఇంకా రావడానికి, పోవడానికి ఏ ఇబ్బంది లేదనమాట. ఇంక స్పేస్ గానీ ఫ్రీగా గాలి తగిలే మాదిరి ఉంది. ఇంకా ఫ్రిడ్జ్ అయితే నేను ఎక్కువగా వాడననమాట. హెవీ లోడ్ ఏసేస్తూ ఉంటారు కొంతమంది. దాన్ని ప్రాపర్‌గా మనకి ఏం అవసరమో అదే పెట్టుకోవాలనమాట. నాకు అన్నీ అందుబాటులో కూరగాయలు గానీ దొరుకుతాయి కాబట్టి నేను ఏం పెట్టననమాట. ఇలా ఖాళీగా ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ గానీ చేయలేదనమాట. ఇంకా దీన్ని క్లీన్ అయితే చేసేస్తున్నాము. ఈరోజైతే డీప్ క్లీన్ అయితే అద్దంలా మెరిసిపోతుందనమాట. కానీ వాటర్ బాటిల్సు అన్నీ ఏమీ గానీ పెట్టననమాట. దోసపిండి పెడతాను. ఇంకా పూలైతే ఎక్కువగా పూస్తాయి కాబట్టి పూలు, దోసపిండి మాత్రమే పెడతాననమాట. ఇంకా వేరే ఏం పెట్టను. ఎక్కువ హెవీ లోడ్‌లయితే ఏయమన్నమాట. ఇంకా అయితే ఇది ఈ కనెక్షన్ అయితే తీసేస్తామన్నమాట. పూర్తి కనెక్షన్ తీసేసి కొంచెం తడి బట్ట, కొంచెం పొడి బట్ట 2 పెట్టుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంక పూర్తిగా ప్లగ్ తీసేసిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళేసి క్లీన్ చేయకూడదన్నమాట. లిక్విడ్లంతా ఏయకూడదు. ప్రాపర్‌గా మనము తడి బట్ట, పొడి బట్ట పెడితే నీట్‌గా వచ్చేస్తుందన్నమాట. ఇంకా ఈ ఫ్రిడ్జ్‌లో నేను ఏమి హెవీగా పెట్టనన్నమాట. జ్యూసులు, సాసులు అన్నీ ఎక్కువగా హెవీ లోడ్ అయితే వేయకూడదని చెప్పారు. అండ్ గాలి ఫ్రీగా ఉండాలా. మూడు పక్కల గాలి ఎయిర్ బాగుంటేనే ఫ్రిడ్జ్ ఎటువంటి ప్రమాదాలు తేవదనమాట. ఏదైనా గానీ మనం చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఎటువంటి పేలే అవకాశం అయితే ఉండదు. ఇంకా ఆ రోజు డీప్ క్లీన్ కాబట్టి ఇంక ప్రాపర్‌గా ఫ్రిడ్జ్‌ని కూడా చూడ్డానికి బాగలేదనో, లేదో వాస్తు బాగలేదనో ఏమంటే ఇరికిచ్చేయకూడదనమాట. వంట రూమ్‌లో మనకు స్పేస్ లేకపోతే తప్పకుండా బయట హాల్‌లో పెట్టుకోవాలనమాట. ఇంకా హెవీ లోడ్‌లయితే ఏయకూడదనేసి సెకండ్ ఆఫ్ ఆల్ హెవీ లోడ్‌లు ఎక్కువేం పెట్టకూడదనేసి మనకు తగినంత మాత్రమే పెట్టుకోవాలనేసి అయితే అనుకున్నాము. ఫ్రిడ్జ్ తీసినప్పుడే ప్రాపర్‌గా మాకు తెలుసు వంట రూమ్‌లో, కిచెన్‌లో సాలదు ప్లేస్ అని తెలుసు కాబట్టే మేము హాల్‌లో ముందుగానే సెట్ చేసుకున్నామన్నమాట. అలా చేయడం వల్ల పేలే అవకాశాలు తక్కువగా ఉంటాయని అయితే చెప్పారు. ఇంకా ఫ్రిడ్జ్‌కు వెనకాల నీళ్ళు ఉండిపోతాయి కదా! వాటినైతే కొన్ని సంవత్సరాల కొద్దీ ఎత్తరనమాట. వాటర్ అక్కడే ఉండిపోతుంది. అది ఎత్తేయాలనమాట. కొంచెం స్క్రూ లూజ్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.